హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. మరొక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అప్డేట్ తోటి మేము ముందుకు రావడం జరిగిందనమాట అండి. ఈ అప్డేట్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఏపీకి సంబంధించినటువంటి హైకోర్టుల డిపార్ట్మెంట్ నుంచి అబ్స్ట్రాక్ట్ జీవో నెంబర్ 104 అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. ఈ రోజున మనకి నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. దీంట్లో చూసుకున్నట్లయితే కనుక క్రియేషన్ ఆఫ్ పోస్ట్ 21 అంటే 21 పోస్టులు అనేటువంటిది క్రియేట్ చేస్తున్నట్లుగా రావడం జరిగింది అనమాట. అవి ఏంటంటే చీఫ్ కోర్ట్ మేనేజర్ ఒక పోస్టు, సీనియర్ కోర్ట్ మేనేజర్ 5 పోస్టులు, కోర్ట్ మేనేజర్ పోస్టులు 15. అంటే వెరసి మనం చూసుకున్నట్లయితే కనుక 21 పోస్టులు అనేటువంటిది కోర్టుకు సంబంధించినటువంటి మేనేజర్ పోస్టులు అనేటువంటిది ఇస్తున్నట్లుగా మనకి ఇందులో అప్డేట్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. సో దీనికి సంబంధించినటువంటి 21 పోస్టులకు సంబంధించినటువంటి సాగ్రిగేషన్ ఏంటి, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. ఈ 21 పోస్టులు మనం చూసుకున్నట్లయితే కనుక వీరి యొక్క పే స్కేలు డీటెయిల్స్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక ఇందులో ఫస్ట్ మొత్తం 21 పోస్టులని 3 కేటగిరీలుగా చేయడం జరిగింది. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి చీఫ్ కోర్ట్ మేనేజర్ అనమాట అండి. ఇది కేవలం ఒకే ఒక పోస్టు హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంటుందన్నమాట అండి. వీరి యొక్క ఈక్వలెంట్ డిజిగ్నేషన్ చూసుకున్నట్లయితే కనుక వీళ్ళు డిప్యూటీ రిజిస్ట్రార్ స్థాయిలో ఉన్నటువంటి వారు అనమాట అండి. చీఫ్ కోర్ట్ మేనేజర్ అంటే డిప్యూటీ రిజిస్ట్రార్ స్థాయిలో ఉన్నటువంటి వారు అనమాట. రిజిస్ట్రార్ స్థాయి. వీరి యొక్క పే స్కేల్ వచ్చేసి 87,480 రూపాయల నుంచి 1,70,580 రూపాయలు అనేటువంటిది వీరి యొక్క పే స్కేల్ ఉండడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ వచ్చేసి సీనియర్ కోర్ట్ మేనేజర్ అనమాట అండి. ఇందులో 5 పోస్టులు అనేటువంటిది ఉండడం జరిగింది. ఇందులో 2 పోస్టులు అంటే 5లో 2 పోస్టులు వచ్చేసి మనకి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంటుందన్నమాట అండి. అండ్ 1 ఈచ్ ఆఫ్ 3 యూనిట్స్ చూసుకున్నట్లయితే కనుక డిస్ట్రిక్ట్ జ్యుడిషియల్ ఉంటుందన్నమాట. 5లో 2 వచ్చేసేమో హైకోర్టు ఉంటుంది, 3 వచ్చేసేమో డిస్ట్రిక్ట్ కోర్టులో ఉంటుందన్నమాట అండి. ఈ రకంగా మనకి సీనియర్ కోర్ట్ మేనేజర్ అనేటువంటి డిస్ట్రిబ్యూట్ అవుతుందన్నమాట. ఇందులో వీరి యొక్క పే స్కేల్ వచ్చేసి 70,850 నుంచి 1,58,880 రూపీస్ అనేటువంటిది వీరి యొక్క పే స్కేల్ ఉంటుందన్నమాట అండి. వీరి ఈక్వలెంట్ స్థాయి చూసుకున్నట్లయితే కనుక అసిస్టెంట్ రిజిస్ట్రార్ స్థాయి సీనియర్ కోర్ట్ మేనేజర్ సంబంధించిన ఉంటుందన్నమాట అండి. ఆ తర్వాత కోర్ట్ మేనేజర్ ఇది మొత్తం 15 పోస్టులు ఉండడం జరిగింది అనమాట అండి. ఈ 15 పోస్టులో 2 పోస్టులు వచ్చేసి హైకోర్టు సంబంధించిన ఉంటుంది అనమాట అండి. మిగతా 13 పోస్టులు వచ్చేసి జ్యుడిషియల్ యూనిట్స్కి వీరు వెళ్ళడం జరుగుతుంది అనమాట అండి. జ్యుడిషియల్ సంబంధించినటువంటి విభాగంలో వీరు ఉండడం జరుగుతుంది అనమాట. ఈ రకంగా సాగ్రిగేట్ అనేటువంటి చేయడం జరిగింది. వీరి యొక్క పే స్కేల్ వచ్చేసి 57,100 రూపాయల నుంచి 1,47,760 రూపాయలు ఉంటుంది. వీరి యొక్క క్యాడర్ స్థాయి చూసుకున్నట్లయితే కనుక సెక్షన్ ఆఫీసర్ స్థాయి అనమాట అండి. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఈ 21 పోస్టులు అనేటువంటిది చాలా చూసుకున్నట్లయితే కనుక హోదాతో కూడినటువంటి ఉద్యోగాలు అనమాట అండి. హోదాతో కూడినటువంటి ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలు మీరు పొందుకున్నట్లయితే కనుక ఒక సోషల్ స్టేటస్ అనేటువంటిది ఉంటుంది కదండి, అది దీని ద్వారా మీకు రావడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ పోస్టులకు సంబంధించిన 21 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా మీకు వీడియోలో చేయడం జరుగుతుంది అనమాట అండి. తద్వారా ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో వారు దీనికి ఈజీగా రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట అండి. సో ఈ రకంగా మనకి 21 పోస్టులకు సంబంధించినటువంటి జీవో అనేటువంటిది రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ జీవో రిలీజ్ అయిందంటే జీవో రిలీజ్ తర్వాత మనకి నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. మనం చూసుకున్నట్లయితే కనుక ఏపీకి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఆ నోటిఫికేషన్ అనేటువంటిది ఒకదాని తర్వాత ఒకటి వస్తానే ఉందన్నమాట అండి. ఫస్ట్ హైకోర్టు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసింది. దీని తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ నోటిఫికేషన్ వస్తుంది అనుకుంటే హైకోర్టులోనే రిజిస్టర్ స్థాయిలో ఉన్నటువంటి మేనేజర్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది త్వరలోనే మనకు రావడం జరుగుతుంది అనమాట. ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఏపీ నుంచి మనకి నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట అండి. వాటి ఎగ్జామ్స్ కూడా ఎర్లీగా కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్ అప్లై చేసుకోవడానికి అట్ ది సేమ్ టైం వాళ్ళు ఈ జాబ్స్ పొందుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా ఉండడం జరిగింది అనమాట అండి. హోప్ ఈ వీడియో అనేటువంటిది మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని వివరాల కొరకు మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది అనమాట అండి. ఈ వీడియో అనేటువంటిది ఇంతటితో ముగించడం జరుగుతుంది. మీకు ఇంకా ఏ విధమైన డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.